ఈనాటి మన తెలుగు కథ పొగరుబోతు సింహం. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? కాస్తైనా హుందాతనం ఉండక్కర్లేదా? మా పుట్టను ఎందుకు నాశనం చేశావు అని అడిగావవి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగా కనిపించరు, మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటి నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి. చూస్తుండగానే కుందేళ్ళు, జింకలు, దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటకు వెళ్ళిపోయాయి. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కయింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది. నీతి: అహంకారమే అసలు శత్రువు. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు కథలను మన ఛానల్ ద్వారా
వీక్షించడానికి మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.